ప్రజలని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బి కోడూరు మండలం గుంతపల్లి గ్రామంలో నిజం గెలవారి కార్యక్రమంలో భాగంగా గుంతపల్లి గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బద్వేల్ నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ తిప్పలూరి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సంఘటనను టీవీలో చూస్తూ జీర్ణించుకోలేని మరణించిన ఓపెల్ రెడ్డి సతీమణి నారాయణమ్మకు 3 లక్షల రూపాయల చెక్కును మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఆర్థిక సహాయం కల్పించి కుటుంబానికి భరోసా ఇస్తానని భువనేశ్వరి చెప్పడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి సతీమణి అయినా చనిపోయిన కుటుంబాల కోసం ముందుకు వచ్చినాయి. మన భువనేశ్వరి అమ్మ ఎంతో మంది టీవీ చూసి చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శిస్తూ పల్లెపల్లెకు ఆమె పోయి ప్రతి కుటుంబంతో కలుస్తూ వచ్చిన వ్యక్తి మన భువనేశ్వరి అమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. ఆ రోజు ఎవరైతే అసురులు బాసినారో అందరి కార్యకర్తలను పరామర్శిస్తూ అందులో భాగంగా ఈ రోజు బీకోడు మండలం గుంతపల్లి గ్రామంలో గవిరెడ్డి ఓవర్రెడ్డి సన్ ఆఫ్ పెంచరెడ్డి అనే అతను చనిపోవడం, వారికి 43 సంవత్సరాలు, 2 పిల్లలు, భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి ఆదుకోవడానికి బీకోడూరు గుంతపల్లికి రావడం అనేది చాలా అభినందనీయము, సంతోషకరం. ఎందుకంటే ఏ రోజు కూడా ఆమె ఇల్లు వదిలి గడప వదిలి బయటకు వచ్చింది కాదు. ఏ రోజు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో తలదూచిన పాపన ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాము. అందరూ కూడా ఎన్నో రకాలుగా ఎన్నో కుంభకోణాల్లో ఇరుక్కున్నటువంటి ముఖ్యమంత్రి వర్యుల భార్యామణులను చూసినాము. కాకపోతే నారా భువనేశ్వరి గారు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఏనాడు కూడా ఇసమంతా కూడా రికమెండేషన్ కానీ మోసపూరితమైన మాటలకు ఇటువంటి వ్యక్తులకు మనం ఓట్లు వేయడం అనేది ఎంతవరకు సంబంధించడం అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా చిత్తశుద్ధి లేని ప్రజాధి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్లు బద్వేల్ సెంటర్లో నడిబొడ్డున తెలుగుగంగ కాలనీలో 3,000 మందికి టిట్కో ఇళ్లు గృహ సముదాయాలు ఏర్పాటు చేస్తే దాన్ని విస్మరించి జగనన్న కాలనీ పేరుతో టౌన్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఒళ్ళరోలపల్లె చెరువు గట్టున గుట్టల మీద కోణల మీద ఇచ్చినారు. అవేమన్నా ఈ 4 సంవత్సరాల్లో ఏమన్నా పురోభివృద్ధి జరిగిందంటే ఏమీ జరగలే. ఎలాంటి రోడ్లు లేవు, ఎలాంటి మౌలిక వసతులు లేవు. మీరు మీ ప్యాలెస్ కట్టుకోవడానికి 6 నెలల్లో సమయంలోనే నువ్వు తాడేపల్లి ప్యాలెస్ కట్టినావు, రుషికొండ ప్యాలెస్ కట్టినావు, తర్వాత బెంగళూరులో ప్యాలెస్ కట్టుకున్నావు. అన్ని ప్యాలెస్లు నువ్వు కట్టుకున్నప్పుడు, ప్యాలెస్లు కట్టుకున్నప్పుడు పేదవాడిని ఇంటి కళను సాకారం చేయడంలో సంపూర్ణంగా విఫలమైందని చెప్పేసి మా అభిప్రాయం. మీరు నిజమైనటువంటి చిత్తశుద్ధి కలిగిన నాయకులైతే అన్ని నియోజకవర్గాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ భూములు టౌన్ ఆపుగా కొని లక్షలాది రూపాయలు కాదు కోట్లాది రూపాయలతో కొని జగనన్న కాలనీ నిర్మించారు. అయితే ప్రత్యేకంగా అది ఎందుకో మన దురదృష్టమో ఏమో కానీ మనం ముఖ్యమంత్రి చేసుకోవడం వల్లనో అందరినీ గుట్టలకు గోపురాలకు తరిమినటువంటి ఘనుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు 5 కిలోమీటర్ల నుంచి బద్వేల్ టౌన్కి వచ్చి కూలీ చేసుకుని ఎప్పుడు ఆ ఇళ్లలోకి పోతారు, ఎప్పుడు ఈ ఛార్జీలు కట్టుకుంటారు, కడుపుగా లేదు వాడికి అర్థమవుతుంది. వీళ్లకు సంపన్న వర్గాల మధ్య ఇళ్ల మధ్యలో జీవించాలనేది చంద్రబాబు నాయుడు గారి కళ. అందుకే టిట్కో ఇళ్లు కట్టాడు. టిట్కో ఇళ్లు ఈ రోజు కూడా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచినటువంటి ఘనుడు ఎవరైనా ఉంటాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇంకా మాట్లాడుతూ పోతా ఉంటే ఆయన చేసినటువంటిది చిత్తశుద్ధి లేని ప్రజాప్రతినిధులు. స్థానికంగా మాట్లాడితే ఈరోజు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గారు 2 ఉన్నారు. బద్వేల్లో 130 కోట్ల రూపాయలతో తెలుగుదేశం కట్టకడన చిట్ట చివరన 130 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకు బద్వేల్ పట్టడానికి మేము శాంక్షన్ చేపించి మంజూరు చేయిస్తే అది మాకు ఎక్కడ ఖాతాలో, తెలుగుదేశం ఖాతాలో ఉంటుందని చెప్పేసి మళ్ళీ వీళ్ళు రీటెండర్ పిలిచి మళ్ళీ మంజూరు చేసి మళ్ళీ రీటెండర్ పిలిచి ఒకే వ్యక్తికి 130 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు బద్వేల్ టౌన్లో ఈరోజు పేద దళిత రిక్షా కార్మికులు కానీ పేదల కార్మికులు ఉండే ఇళ్ల కాడికి రోడ్లు లేవు. ఈరోజు ఆ వేసిన అరకొర 30%, 4 సంవత్సరాలండి 30% నిధులు ఖర్చు చేసేదానికి ప్రభుత్వానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? నిజమేనా వీళ్ళు చేసిన పాలకులు చేసే పని మంచిదేనా? ఎటువంటి ఆలోచన లేకుండా మీరు 130 కోట్లకు ఒక వ్యక్తి కట్టబెట్టడం వల్ల ఈరోజు 4 సంవత్సరాల్లో 30 కోట్ల వర్కులు చేసినారు. ఆ వర్కులు కూడా ఎక్కడ సంపన్న వర్గాలు జీవించే రోడ్లను, మీకు రియల్ ఎస్టేట్కి అనుకూలంగా ఉండే రోడ్లను డెవలప్మెంట్ చేశారే కానీ పేద ప్రజల పక్షాన మీరు నిలబడిన పాపాన పోలేదు. ఇది వాస్తవము. ఇంకా 80 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. ఎందుకు మీరు ఖర్చు పెట్టలేకపోయినారు? ఎందుకు మీరు చిత్తశుద్ధి ఉంటే ప్రజల పక్షాన ఎందుకు నిలబడలేకపోయినారు? దీనికి సమాధానం చేసి చెప్పి ప్రజలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓట్లు అడిగితే బాగుంటుందని పనుల్లో గానీ ఇటు ముఖ్యమంత్రి పదవిలో గానీ ఎక్కడ తలదొచ్చకుండా
నికార్షగా ఉన్నటువంటి మహిళ ఆమె. అటువంటి మహిళ ఈరోజు ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఏంటంటే, ఆ రోజు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడంతో ఈ ఎన్నో కుటుంబాలు కుప్పకూలిపోయినాయి, వాళ్ళందరినీ పరామర్శించాలనే ఒక సదుద్దేశంతో భువనేశ్వరి గారు పల్లె పల్లెకు ఎక్కడైతే ఆ రోజు గుండెపోటుతో చనిపోయినారో ఆ రోజు అసూలు బాసిన కుటుంబాలు ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తూ ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందదాయకం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి దార్శనికుడు. ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసింది మనందరికీ తెలిసిన విషయమే. తద్వారా చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా కూడా ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు చేపడుతూ రైతుల కోసం పట్టిసీమ జలాలను యుద్ధ ప్రాతిపదికన పోలవరం అనేది చాలా లేట్ అవుతుందని చెప్పేసి పట్టిసీమ జలాలను యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు అందించాలనే కృత నిశ్చయంతో ఆనాడు 1200 చిల్లర కోట్లతో ప్రకాశం బ్యారేజ్ ద్వారా అందించి మిగులు జలాలైనటువంటి కృష్ణా బ్యారేజీలో ఉన్నటువంటి జలాలను రాయలసీమకు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు అందించినటువంటి ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనే ఈ దేశంలో నదుల అనుసంధానంలో చేయడంలో ప్రప్రథమైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన దార్శనికతకు అదొక్కటి చాలు. మనకు 18 లక్షల ఎకరాల సాగులో ఉన్నటువంటి రైతుల పొలాలను కాపాడడంలో ఆయన చూపినటువంటి చొరవ, ఆయన చేసినటువంటి కృషి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరవలేరు. ఆయన చేసినటువంటి కృషి ద్వారానే మనకు కృష్ణా వాటర్ ఏదైతే బేసిన్లో ఉన్నటువంటి మన రాయలసీమ వాటాకు, మిగులు జలాలను రాయలసీమ వాటాకు కుప్పం వరకు దరిదాపుగా అంద్రినివా, గండికోట, పలు ప్రాజెక్టులో వెలుగోడు అన్ని ప్రాజెక్టులు నింపినటువంటి గనుడు ఆయన. కరువు కాలంలో రైతులందరికీ నీళ్లు అందించినాడు. అది ముఖ్యమంత్రి గారి విజనరీ అంటే. ఈనాడు ఈ ముఖ్యమంత్రి గారు మన కడప జిల్లా వాసిని ఎంతో ప్రేమతో, ఎంతో నమ్మకంతో ఏదో చేస్తాడు, ఏదో మనల్ని అందరినీ ఉద్ధరిస్తాడు అనే ఒక ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అని అడగడంలో ప్రజలంతా కూడా మంత్రముగ్ధులై ఒక అవకాశం ఇస్తాం, సరే ఏం పోయిందని ఇచ్చినారు. ఇచ్చిన దానికి ఈరోజు ఒక ప్రాజెక్టు లేదు, ఒక పరిశ్రమలు లేవు, ఎలాంటి ఏమీ లేకుండా ఈరోజు మొత్తం మన నియోజకవర్గమే కాదు కడప జిల్లా ప్రజలందరినీ మోసం చేసినటువంటి ఘనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిజం, ఇది వాస్తవం. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. 564 కోట్ల రూపాయలతో సల్లబసాయపల్ల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం, కుందు నది పరివాహం నుంచి చెక్ డ్యామ్ కట్టి మనకు బ్రహ్మసాగర్కు SR1, SR2 బ్రహ్మసాగర్కు నీళ్లు అందించానని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఈ కడప జిల్లాలో తొలినాళ్ళలో శిలాఫలకం వేసి ఇంతవరకు అది ఏమైంది, స్థితిగతి లేనటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ఈయన నిర్వాహకం వల్ల, ఈ పాలకుల నిర్వాహకం వల్ల ఈరోజు తాగునీటికి, సాగునీటికి సమస్య ఏర్పడింది. కారకులు ఎవరంటే ఇల్లే పాలకులు జగన్మోహన్ రెడ్డి గారే. అదే కనుక మీరు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింటే ఈరోజు SR1, SR2 బ్రహ్మసాగర్తో ఈరోజు బద్వేలు ప్రజలంతా కలకల్లాడేవారు. మరీ ముఖ్యంగా ఈ పీకోడు మండలానికి, మా మండలానికి సంబంధించి సగిలేరు ప్రాజెక్టుకి ఒక గేటు కొట్టకపోతే గత ప్రభుత్వంలో కొట్టపోయింది. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి.